సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మొన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులను మీరు ఏం చేస్తున్నారు, అటువంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అని చెప్పి తీవ్రంగా మందలించింది అని తెలుగుదేశం పార్టీ పత్రికలో బ్యానర్ హెడ్డింగ్లు వచ్చాయి. నిన్న సోషల్ మీడియాలో పోస్టులు విషయంలో మేము కఠినంగా ఉంటాము అని చెప్పి డీజీపీ గారి నుంచి ప్రకటన వచ్చింది. ఈరోజు ప్రొద్దున్నే ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ పిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడికి తరలిస్తున్నారో కూడా తెలియదు, మైపి చిత్తూరుకు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇంక అక్కడికి తీసుకెళ్ళి విచారణ చేసి రేపు ఎప్పుడన్నా రాత్రో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారో లేకుంటే విచారణ చేసి వదిలిపెడతారో ఏమో తెలియదు. అసలు అప్డేట్ ఏంటి అనేది పోలీసులు ఏం చెబితే కదా తెలిసేది. అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓను ఒక సోషల్ మీడియాలో ఏదో పోస్టు అని చెప్పి నోటీస్ లేకుండా, విచారణ లేకుండా నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ అని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోతే రేపు ఎవరికైనా ఇదే పరిస్థితి. రేపు ఎవరికైనా ఇన్ ద సెన్స్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండరు కదా. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా కూడా రావచ్చు కదా, రాకూడదని ఏం చెప్పలేం కదా. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలోనే ఈ విధంగా, అది కూడా ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని, చివరికి వాళ్ళ భార్య గారిని ఎంత దారుణంగా మాట్లాడుతూ పోస్టులు దర్శనమిస్తూ ఉంటాయో, అండ్ వాళ్ళ టీవీ ఛానళ్ళలో కూడా ఎంత బరితెగించి మాట్లాడుతూ ఉంటారో మనం చూస్తున్నాం. ఎవరు అధికారంలో ఉంటే చట్టం ఎదుటి వాళ్ళ మీద మాత్రమే ప్రయోగించుకుంటూ పోతే, మన అధికారం మారిన తర్వాత ఈరోజు సంతోషపడే వాళ్ళందరూ రేపు అందరూ బాధితులుగానే మారుతారు కదా. చట్టం ప్రకారం పనిచేయాలి. సోషల్ మీడియా పోస్టులు కనీసం వాటి మీద ప్రాథమిక విచారణ చేయాలి అని, ప్రాథమిక విచారణ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయంటారు. అదేంటో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ అనేవి పేపర్ల మీద కనిపిస్తూ ఉంటాయి. పోలీసులకు మాత్రం ఆ గైడ్లైన్స్ వర్క్ అవ్వకుండా పోతూ ఉంటాయి. మరి పేపర్ల మీద ఉన్నవి ప్రాక్టికల్గా ఎక్కడ ఏ లూప్ హోల్స్ ద్వారా పక్కకి వెళ్ళిపోతాయో తెలియదు. ఒక మాజీ ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ అని ఒక సోషల్ మీడియా పోస్టులో చెప్పా పెట్టకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయే పరిస్థితి నిజంగా ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు. ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నాయంటే దాన్ని ఖచ్చితంగా పోలీసులు కంట్రోల్ చేయాల్సిందే, నో డౌట్. ఒక అసభ్యత, అశ్లీలత, అభ్యంతరకరం అది హద్దులు దాటకూడదు, అందులో అయితే అనుమానం లేదు. అది చట్టం అందరికీ సమానంగా అప్లికేబుల్ అవ్వాలనేది ఒకటి, మినిమం ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి కదా అన్నది ఇంకొక పాయింట్. మరి చట్టం అందరికీ సమానంగా అప్లై చేయకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా, దానివల్ల ఓవరాల్గా రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు.